901789 అలాగే 9010234341 మీరు మాకు ఈమెయిల్ కూడా చేయొచ్చు vanithaguide@gmail.com మా మెయిల్ ఐడి. నమస్తే సుధాకర్ గారు. హౌ ఆర్ యూ సార్? ఫైన్ మేడం. హ్యాపీ హోలీ సార్ టు యూ అండ్ యువర్ స్టూడెంట్స్ టు. ఓకే మేడం, సేమ్ టు యూ. వంత ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. ఓకే సార్, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోవచ్చినాయి. అంటే ఎంబీఏ అంటే ఇట్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్, ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఎనీబడి కెన్ అపియర్ అనేది ఒకటి ఉంటుంది. అయితే ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి కూడా మేనేజ్మెంట్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ ఈ కోర్సెస్ వైపు దృష్టి పెట్టే అవకాశాలు ఏమున్నాయనేది మనం మేడం. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంబీఏని ఇంట్రడ్యూస్ చేస్తారు యూనివర్సిటీస్. స్టూడెంట్స్కి సపోజ్ సిఈసి కంప్లీట్ అయిన తర్వాత సిఈసి అని ఇంటర్మీడియట్ కంప్లీట్ స్టూడెంట్స్కి గ్రాడ్యుయేషన్కి వెళ్ళకంటే ముందు కూడా ఎంబీఏలో ఆల్రెడీ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంబీఏలో జాయిన్ అయితే ఆ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంబీఏలో ఆల్మోస్ట్ ఆల్ 3 years తర్వాత స్టూడెంట్స్ కెన్ డిస్కంటిన్యూ దే అవార్డ్ ద డిగ్రీ. అంటే బీబీఏ సిఈసి చేసిన తర్వాత బీబీఏ కంటే కూడా ఈ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్స్ అనేది చాలా బాగుంటుంది. ఈ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంబీఏలో పిల్లలకి ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత వచ్చిన దానికంటే కూడా సాఫ్ట్ స్కిల్స్ ఒకటి, ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ రియలైజేషన్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అరేంజ్ చేసింది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోచింగ్ది కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ కాబట్టి గ్రాడ్యుయేషన్ తర్వాత వచ్చిన ఎంబీఏ కంటే కూడా 5 years ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ స్టూడెంట్స్ చాలా టాప్ మోస్ట్ లో ఉంటారు. ఆ రకమైన సిచ్యువేషన్ ఉంది కాబట్టి అంటే ఒక సంపూర్ణమైన కోర్సు వాళ్ళకి అందిపుచ్చుకున్న వాళ్ళు అవుతారు. టోటల్ మేనేజ్మెంట్ స్కిల్స్ వస్తుంది, ఈ సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ అవుతుంటది, ప్లస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోచింగ్ స్టార్ట్ అవుతుంది. రీసెంట్ గా వచ్చేటంటే దాన్ని చేసేస్తూ పిల్లలు ఈ 5 years లో ఒక రకమైన మేనేజ్మెంట్ స్కిల్స్ డెవలప్ అయిపోయి గ్రాడ్యుయేషన్ అంటే కాకుండా చైల్డిష్ బిహేవియర్ నుంచి బయటకు వచ్చేస్తాడు వాడు ఈ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ రావడం ద్వారా. ఒక ప్రొఫెషనలిజం డెవలప్ అయిపోతుంది, ఆ రకమైన అంటే యాటిట్యూడ్ డెవలప్ అయిపోతుంది. ఈ ఎంబీఏ స్టూడెంట్స్ అసోసియేట్ ఉంటుంది, సేమ్ ఎంబీఏ ప్రొఫెసర్సే ఈ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ 5 years వాళ్ళకు టీచ్ చేస్తారు కాబట్టి మెచ్యూరిటీ టీచింగ్ ఉంటుంది, స్టూడెంట్స్ ఎక్కువ అప్కమ్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు బీబీఏ అని చెప్పి. బీబీఏ, బీబీఎం, ఎంబీఏ. వాట్ ఎగ్జాక్ట్లీ ద డిఫరెన్స్ అండి? బీబీఏ ఇస్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ ఇంటిగ్రేటెడ్. Almost all syllabus was 99% the same. Similar, okay. Some universities called as an BBA, Best of Business Administration, Best of Business Administration, Management. MBA lo almost all same syllabus. 3 years lo almost all same syllabus ఉంటుంది. గ్రాడ్యుయేషన్ సిలబస్ BBA సిలబస్, BBM సిలబస్ ఆల్మోస్ట్ ఆల్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ద్వారా మీరు అన్నారు ఒక ప్రొఫెషనలిజం వస్తుంది, కంప్లీట్ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకున్న వారు అవుతారు అని. అంటే రెగ్యులర్ గా ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ చేసి తర్వాత ఎంబీఏ చేస్తున్న వాళ్ళు జాబ్ చేసుకుంటూ ఎంబీఏ ఆప్ట్ చేసుకుంటున్నారు. అంటే వీళ్ళతో కంపీట్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఈ విద్యార్థులకి ఎలా ఉంటుంది అంటారు? అసలు వాళ్ళకంటే వీళ్ళే హైయెస్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ టెక్నాలజీ మైండ్ ఉంటుంది వాళ్ళకి. ఫైనల్కి వచ్చిన తర్వాత వాళ్ళు డెఫినెట్ కండిషన్లో ఎంబీఏ చేస్తారు. కానీ దే ఆర్ హ్యావింగ్ 5 years ఇండస్ట్రియల్ అండ్ మేనేజ్మెంట్ ఓరియంటేషన్ ఉంటుంది కదా వాళ్ళకి. కాంపిటీషన్లో ఈ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ స్టూడెంట్స్తోని రీసెంట్గా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కావచ్చు, తర్వాత ఇంజనీరింగ్ తర్వాత వచ్చినటువంటి ఎంబీఏ స్టూడెంట్స్ కాంపిటీషన్లో వీళ్ళ టాప్లో ఉంటారు. తర్వాత వీళ్ళు అడిషనల్ ఏదంటే సపోజ్ మేము అడిషనల్ దీంతో పాటు వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రామ్ ద్వారా స్టూడెంట్స్ సపోజ్ సివిల్ సర్వీసెస్లో కానీ గ్రూప్ 1లో కానీ ఆ వేలు వెళ్ళొచ్చు, ఇండస్ట్రీస్ వేలు వెళ్ళొచ్చు. తర్వాత రీసెంట్గా వచ్చేటంటే అడ్వాన్స్ సాఫ్ట్వేర్ కూడా సపరేట్గా వాళ్ళ ఒక ప్యాకేజ్ లాగా చేసేస్తున్నాం. అంటే వాళ్ళకి 3 ways ఆఫ్ ది ఛానల్స్ క్రియేట్ చేసేస్తున్నాం. మేనేజ్మెంట్ లో నంబర్ 1 లో ఉంటూ రిమైనింగ్ వాటిలలో కూడా చేసేస్తున్నాం. రైట్, కాలర్ వెయిట్ చేస్తున్నారు సార్, మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. హలో చెప్పమ్మా, మాట్లాడండి. అంటే కొంచెం భయం. ఫస్ట్ టైం కాల్. మీ డౌట్ అర్థం కాలేదు. చెప్పండి, మీ డౌట్ ఏంటి? డౌట్ లేదు, ఇదే ఫస్ట్ టైం కాల్ చేయడం. మీరు ఫస్ట్ టైం టీవీ కాల్ చేశారు, ఏం అడగాలనుకున్నారో కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇవాళ మనం మేనేజ్మెంట్ కోర్సుకు సంబంధించిన వివరాలు మనకి సుధాకర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారమ్మా. మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయినా ఇంటర్మీడియట్ అయిపోతున్నా కూడా మీరు మేనేజ్మెంట్ కోర్సెస్ చేయడం ద్వారా ఎలాంటి కెరియర్ గైడెన్స్ అనేది అవసరం అనేది మీరు తెలుసుకోవచ్చు. సో మీకు ఒకవేళ ఆ వైపు ఆసక్తి ఉంటే ఇంకోసారి ట్రై చేసి క్లియర్గా మీ డౌట్ ఏంటో అడగండి. రైట్ సార్, ఇప్పుడు మీరు అన్నారంటే వాళ్ళకి అదర్ ఏరియాస్లో కూడా అదర్ ఆప్షన్స్ కూడా ఓపెన్ అయ్యేటట్టుగా చూస్తున్నాము. ఈ ఎంబీఏకి ఎందుకు ఇంత వైడ్ ఓపెనింగ్స్ అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ ఎవ్రీబడి వై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆప్టింగ్? ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆల్సో కమింగ్ ఫర్ ది మేనేజ్మెంట్ సైడ్, ఈవెన్ దో ఫార్మా చేసిన వాళ్ళు కూడా దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ మేనేజ్మెంట్ చేసినప్పుడు
వరల్డ్ వైడ్ ద మెనీ ఆపర్చునిటీస్ అండ్ ప్లేస్మెంట్స్లో కూడా హైయెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి స్టూడెంట్స్కి. ప్రతి దానికి ఫ్లక్చుయేషన్ వస్తుంది, కానీ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఎప్పుడు ఫ్లక్చుయేషన్ రాదు చూడండి. ఈవెన్ ద కంప్యూటర్ సైన్స్లో ఎంసీఏ అప్పుడప్పుడు ఫ్లక్చుయేషన్ ఉంటుంది. స్టాండర్డ్గా మేనేజ్మెంట్ ఎంబీఏ కోర్స్ whichever the stage is there 100%. It has evergreen market. Yes, evergreen. Means, each and everywhere, each and every small office also, they need the managers. Topmost companies is now, as a world depend on the excellent managers. Right. Each and every organization, even hospital administration, everywhere. Now we are starting the each and every area of the specialization. Textile industry ఉంది. Apple is now the specialization చేసేస్తూ ఆ రకమైన స్పెషలైజేషన్ని చేసేస్తున్నాం. నా ఆల్రెడీ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అంటే స్కూల్స్ మేనేజ్మెంట్లో కూడా ఒక ఎంబీఏ స్పెషల్ కోర్స్ పెట్టాం. కొంతమంది మేనేజ్మెంట్ చేసుకోండి, ఆ మేనేజ్మెంట్కి వాళ్ళని ఎంబీఏలో కోర్సు డిజైన్ చేసేస్తే ఇన్స్టిట్యూషన్స్ హౌ టు రన్ ది ఇన్స్టిట్యూషన్ ఎఫెక్టివ్ వే, రిలేషన్స్, స్టూడెంట్ రిలేషన్స్, పేరెంట్ రిలేషన్స్లో, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా ద యూనివర్సిటీస్ ఆర్ ఇంట్రొడ్యూసింగ్ ఆప్షనల్స్. సో ఆ వేలో డెఫినెట్ గా మేనేజ్మెంట్ కోర్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది దానివల్ల చాలా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ కాలర్. నమస్కారం అండి. హలో, చెప్పండి సార్. నా పేరు ఎంఎస్ రామారావు అండి. ఓకే. మాకు ఎంబీఏలో మెటీరియల్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్ ఏమన్నా డిస్టెన్స్ కోర్స్ ఓకే సార్, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించేసి వినండి సార్ ప్లీజ్. మీరు చెప్పినట్టు కోర్స్ ఎంబీఏ మెటీరియల్ మేనేజ్మెంట్ కోర్స్ ఈజ్ అవైలబుల్ అండి. అది ఆప్షన్ వన్ ఆఫ్ ది ఆప్షన్. టైటిల్ ఎంబీఏ మెటీరియల్ మేనేజ్మెంట్ అనే టైటిల్లో ఉంది. మీరు ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ తర్వాత మీరు ఐసెట్ కనుక రాసుంటే ఆటోమేటిక్గా అడ్మిషన్ ఇచ్చేస్తాం. అదర్వైజ్ మేము 24th ఏప్రిల్లో ఒక స్పెషల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నాము. ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్గా మీరు అపేర్ అయితే ఆటోమేటిక్గా మీరు కోర్స్ ఉన్నటువంటి ఆప్షనల్ సబ్జెక్ట్లో మీకు ఎంబీఏ కోర్సులో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఎంట్రన్స్ కామన్గా ఉంటుంది. ఏ బ్రాంచ్కైనా కూడా కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాము. ఆ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత మీకు ఆప్షనల్ సబ్జెక్ట్ని ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నవేడేస్ మెనీ స్పెషలైజేషన్స్ ఆర్ దేర్. నెక్స్ట్ కాలర్. గుడ్ ఈవినింగ్. హలో, చెప్పండి. కెన్ యూ రిపీట్ అండి? హలో, మీరు టెలివిజన్ వాల్యూమ్ తగ్గించండి దయచేసి. చెప్పండి. ఓకే, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎంబీఏ చేయాలన్నది మీ ఆలోచన. ఓకే ఓకే. గ్రాడ్యుయేషన్ లో మీరు ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ చేస్తున్నా కూడా డిస్టెన్స్ పాసిబిలిటీస్ ఏమున్నాయి కూడా చెప్పండి. ఎనీ గ్రాడ్యుయేట్ అంటే గ్రాడ్యుయేషన్ ఒకవేళ మీకు కంప్లీట్ అయి ఉంటే ప్రాబ్లం లేదు. గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ ఉన్న స్టూడెంట్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు ఐసెట్ రాయొచ్చు. ఐసెట్ క్వాలిఫై అయిన తర్వాత మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, పార్ట్ టైం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఈవినింగ్ క్లాసెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, రెగ్యులర్ ఎంబీఏ సెలెక్ట్ చేసుకోవచ్చు యాజ్ ఫర్ యువర్ కన్వీనియంట్. చాలా మంది స్టూడెంట్స్ పార్ట్ టైం హైదరాబాద్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ దే ఆర్ కమింగ్ ఫర్ ది సాటర్డే సండే క్లాసెస్ అండ్ ఈవినింగ్ క్లాసెస్కి వస్తున్నారు, రెగ్యులర్ క్లాసెస్ కూడా వస్తున్నారు. కాబట్టి ఫస్ట్ మీరు ఎంట్రన్స్ ఒకవేళ ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉంటే మేము 24th ఏప్రిల్లో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నాము. దానికి మీరు అటెండ్ అయితే క్యాలెండర్ ఇయర్లో మీకు అడ్మిషన్ వస్తుంది. ఆటోమేటిక్గా మీరు ఈ కోర్స్ని డిసెంబర్ లోపు కంప్లీట్ చేసుకోవచ్చు అండి. ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ కాలర్. గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. మై నేమ్ విజయశ్రీ అండి. ఓకే ఓకే, ఫర్ దిస్ క్వాలిఫికేషన్ ఏంటండి? దీని క్వాలిఫికేషన్ వచ్చి మీరు ఎంబీఏ చేయాలనుకుంటున్నారా? అవునండి, అంటే నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. ఓకే జయశ్రీ, సార్ చెప్తారు వినండి. ఓకే మేడం, మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కాబట్టి మీరు ఐసెట్ ఎగ్జామినేషన్కి అప్లై చేసేసి ఐసెట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వండి పార్ట్ టైమ్గా. డిగ్రీ కోర్స్ కంప్లీట్ డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత. లేదంటే మీ డిగ్రీ కోర్స్ కంప్లీట్ అయిపోయి సపోజ్ ఐసెట్ మీకు ప్రాబ్లం అనుకుంటే నెక్స్ట్ మేము జూన్ జూలైలో మళ్ళీ స్పెషల్గా ఒకటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం మేడం. ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మీరు అటెండ్ అయితే ఆటోమేటిక్గా మీరు ఎంబీఏ చేసుకోవచ్చు మేడం. ఓకే ఫైన్. ఇన్ కేస్ మీకు ఐసెట్లో పాసిబిలిటీస్ లేవు అనుకున్న, అపియర్ అవ్వలేకపోయినా, ర్యాంక్ రాలేదనుకున్నా, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. దెర్ ఆర్ మెనీ మోర్ ఆప్షన్స్ టు గెట్ ఇన్ టు దిస్ ఎంబీఏ. సార్ చెప్పినట్టుగా ఎంట్రన్స్ టెస్ట్ కి మీరు అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ కాలర్. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. చెప్పండి సార్. నా పేరు రాయుడు అండి. ఓకే.
నాది ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కంప్లీటెడ్ అండి. ఫైన్. అయితే నేను ఎంబీఏ సిస్టమ్స్ చేయాలి అనుకుంటున్నాను. పార్ట్ టైం ఏమైనా ఆఫర్ ఉంటుందా? Sure. డెఫినెట్ సార్, ఎక్సలెంట్ ఆపర్చునిటీ. నా ఎంబీఏ సిస్టమ్స్ అనేది స్పెషల్ డిజైన్ కోర్స్. దాన్ని చాలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసేస్తూ క్లాస్ చేసేస్తూ మీకు మంచి ఆపర్చునిటీ, చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ డిమాండ్ ఉంది. మా దగ్గర ఎంబీఏ సిస్టమ్స్ మీకు 100% యూఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్. మీరు డెఫినెట్గా అడ్మిషన్ తీసుకోవచ్చండి. ఒకవేళ మీరు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఐసెట్ కనుక రాసి ఉంటే పర్వాలేదు. లేదంటే ఆల్రెడీ మేము 24th of just now I said 24th of April we are conducting special entrance examination for the MBA admissions. దాన్ని మీరు అపేర్ అయ్యి ఆటోమేటిక్గా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఎంబీఏ సిస్టమ్స్లో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు అండి అడ్మిషన్. ఓకే. ఈ స్పెషలైజేషన్స్ కి సంబంధించి కొత్తగా వస్తున్నాయి కదండి, సిస్టమ్స్ కావచ్చు, హాస్పిటాలిటీ కావచ్చు. సో అంటే ఇవి మార్కెట్ డిమాండ్ ని బట్టి దిస్ కోర్సెస్ బి ఇంట్రొడ్యూస్, రైట్? సో ఇలాంటివి ఆప్ట్ చేసుకున్నప్పుడు ప్లేస్మెంట్ లో అంటే రెగ్యులర్ ఎంబీఏ చేసే ఒక మార్కెటింగ్ ఫైనాన్స్ వాళ్ళకన్నా కూడా హెచ్ఆర్ కన్నా కూడా ఈ వైపు ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయంటారా? ఫస్ట్ ఏంటంటే యూనివర్సిటీస్ దట్ అకార్డింగ్ టు డిమాండ్ ఆఫ్ ది స్టూడెంట్స్. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు బీటెక్ టెక్స్టైల్ మేనేజ్మెంట్ చేస్తాడు. ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు దేర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెక్స్టైల్ చేసినప్పుడు ఎంబీఏ టెక్స్టైల్ తో పాటుగా ఎంబీఏ టెక్స్టైల్ మేనేజ్మెంట్ అప్లై చేసేసిన అనుకోండి, ఆటోమేటిక్గా దాంట్లో వాళ్ళకి మంచి ప్రావీణ్యత వచ్చే అవకాశం ఉంటుంది. సపోజ్ బీటెక్ ఐటీ సిస్టమ్స్, బీటెక్లో ఎనీ బ్రాంచ్ చేసేసుకున్న వాళ్ళు ప్రతి బ్రాంచ్కి ఎలిజిబిలిటీ వస్తున్నది. నవేడేస్ డిమాండ్ బట్టి కంపెనీస్ యొక్క డిమాండ్ బట్టేసేసి యూనివర్సిటీస్ ఇంట్రొడ్యూసింగ్ రీసెంట్లీ ఈవెన్ ఫార్మా చేసేసిన అనుకోండి, సపోజ్ ఇన్ ఫార్మసీ ఎంఫార్మా చేసిన వాళ్ళు కూడా ఒక స్పెషల్ డిజైన్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఫార్మాలో కంపెనీ మేనేజ్మెంట్ చేసినప్పుడు కూడా మేనేజ్మెంట్ స్కిల్స్తో పాటు వాళ్ళ సబ్జెక్ట్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద ఇండివిజువల్ స్పెషలైజేషన్. బిఫోర్ దట్ ఓన్లీ 3 to 4. నవ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీవేర్. హాస్పిటల్ మేనేజ్మెంట్లో, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో స్పెషల్గా వీఆర్ డిజైన్ ద ప్రోగ్రామ్ అండ్ వీఆర్ కండక్టింగ్ ది స్పెషల్ క్లాసెస్ ఫర్ దట్. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో ది మెయింటైన్ ద డాక్టర్స్ అండ్ ఆఫీస్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్గా దే ఆర్ హ్యావ్ టు మెయింటైన్, నాట్ నెసరీ ఎనీ ట్రైనింగ్. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం గ్రాడ్యుయేషన్ లెవెల్లో కన్సర్న్ సబ్జెక్ట్ తోటి వాళ్ళకి టచ్ ఉండాలి అని చెప్తున్నారు. అలా కాకుండా రెగ్యులర్ గా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కి వెళ్ళాలి అనుకుంటే పాసిబిలిటీస్ ఉంటాయి? 100% పాసిబిలిటీ. మేడం చేసినప్పుడు సపోజ్ బీపీసీ స్టూడెంట్స్ ఉన్నారు, బయాలజికల్ సైన్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళకి ఆటోమేటిక్గా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఈజీగా సక్సెస్ వెళ్తారు. వాళ్ళు మైక్రోబయాలజీ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, హాస్పిటల్ ఫీల్డ్ లో ఆటోమేటిక్గా దే విల్ బి సక్సెస్. సో కామర్స్ స్టూడెంట్స్ ఉన్నారు, దే కెన్ హ్యావ్ మెనీ ఆఫ్ రిటైల్ మేనేజ్మెంట్ స్కిల్స్ లో చేస్తున్నారు. సో దీనికి సంబంధించి వెల్కమ్ బ్యాక్ టు యు సార్. ఇంకా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. నెక్స్ట్ కాలర్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. మేడం నేను డిగ్రీ చేశానండి. ఆహా. డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నానండి. ఎంఎస్సీ చేద్దామా లేకపోతే బీఫార్మసీ చేద్దామని అనుకుంటున్నానండి. అదే అంటే ఎంఎస్సీ చేద్దాం అంటే కొద్దిగా డబ్బులు ఎక్కువ అయితే అంటున్నారు. డబ్బులు కొద్దిగా ఇంట్లో ప్రాబ్లం అండి. ఒక్క నిమిషం అమ్మా. ఎంబీఏ చేయొచ్చు. మీరు డిగ్రీ ఏ డిగ్రీ చేశారు? బిఎస్సీ సిపిజెడ్ చేశానండి. బిఎస్సి చేశారు, బయాలజీ, జువాలజీ. ఓకే. ఇప్పుడు ఆయనగా వాట్ ఎవర్ థింగ్స్ సార్ ఇప్పుడు మా దగ్గర ఎంబీఏ కోర్సే కాకుండా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎంఎస్సీ మైక్రోబయాలజీ ఉంది, ఎంఎస్సీ జువాలజీ ఉంది, ఎంఎస్సీ కెమిస్ట్రీ ఉంది, ఆల్ పీజీ కోర్సెస్ ఉన్నాయి. టుడే వీఆర్ కండక్టింగ్ స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ మేనేజ్మెంట్ కోర్సెస్. మేమైతే ఇప్పుడు మేనేజ్మెంట్ కోర్స్ ఏమైనా మీకు సజెస్ట్ చేయగలుగుతాము, కానీ మీరు ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసుకోవచ్చు, మైక్రోబయాలజీ చేసుకోవచ్చు, బయోటెక్నాలజీ చేసుకోవచ్చు. ఆల్ కోర్సెస్ అండ్ పీజీ కోర్సెస్ అవైలబుల్ ఉంది. ఒకసారి మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు కాలేజీకి రండి, మిగతా కోర్సెస్ కూడా డెఫినెట్ గా మీకు గైడ్ చేస్తాం. ఆయన ఖర్చు గురించి ఆలోచిస్తున్నాను. ఖర్చు గురించి మీకు ఆల్మోస్ట్ ఆల్ మాక్సిమం మీ ఎకానమీ ఇదిలా ఉంటుందండి. మీకు పార్ట్ టైం ప్లేస్మెంట్ కూడా అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు హైదరాబాద్ లో కనుక లేకుండా ఉండి హైదరాబాద్కి వస్తే. ఓకే. తర్వాత కాలర్, నమస్తే అండి. చెప్పండి సార్ మీ డౌట్? మా డౌట్ వచ్చేసి మేము ఎంబీఏ ఆల్రెడీ ఐసెట్ రాయలేదండి ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు మరి డిగ్రీ చేసుకోవడానికి అవైలబుల్ ఉంటుందా? మీరు ఏం చదివారో చెప్పండి సార్. చెప్పండి. మీరు ఏం చదివారు? మేము ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసామండి. అయితే ఐసెట్ రాయలేదు, అయితే ఎంబీఏ చేసుకోవచ్చా? ఐసెట్ లేకుండా ఎంబీఏ ఎంట్రన్స్ ఈ గాట్ ద క్వశ్చన్ సార్. మీరు ఆల్రెడీ జస్ట్ ఉంటుంది కదా, మేము 24th April రోజు ఒక స్పెషల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద క్యాలెండర్ ఇయర్. ఎవరైనా మిడిల్లో ఇయర్లీ క్యాలెండర్ ఇయర్ అండ్ అకాడమిక్ ఇయర్ ఎగ్జామినేషన్ మేము May 5th నుంచి కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి.
మీరు వచ్చి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేసి, మేము ఆల్రెడీ ఎవ్రీ సండే కొన్ని క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్లాసెస్. ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్లాసెస్ మీరు అటెండ్ అయ్యి 24th April రోజు ఎంట్రన్స్లో మీరు క్వాలిఫై అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అడ్మిషన్ ఇచ్చేస్తాం. మీకు ఫైనల్ మీకు క్లాసెస్ జూన్ నుంచి ఉంటుంది. తర్వాత మీకు ఫైనల్ ఎగ్జామినేషన్ మేము December 20th నుంచి కండక్ట్ చేస్తామండి. అంటే మీరు 2011లో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకోవచ్చు మీరు బై డిసెంబర్. బై డిసెంబర్. This is a So it's a wonderful opportunity and you're not missing any academic year. yes. Next caller. Good evening. హలో అండి. చెప్పండి మ్యామ్. హలో, నా పేరు కవిత అండి. ఓ కవిత గారు, మీ డౌట్. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నా అండి. ఫైన్. Okay, ma. నాది BCCA కోర్స్ అండి, స్పెషల్ కోర్స్. అయితే నాది MBA చేయొచ్చా అండి? ఓకే. ఏ యూనివర్సిటీ మేడం మీరు? యూనివర్సిటీ చేస్తున్నారు? కాకతీయ యూనివర్సిటీ. ఓకే. ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ది మేనేజ్మెంట్ PG కోర్సెస్. అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది UGC రికగ్నైజ్ యూనివర్సిటీ అయినప్పుడు 3 years డిగ్రీ కోర్స్ అయితే కంపల్సరీగా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈవెన్ బయాలజికల్స్ అండ్ స్టూడెంట్స్ ఒకప్పుడు ప్రాబ్లం ఉండేది, అయినా నవడేస్ ఆల్ ద స్పెషలైజ్ వస్తున్నాయి కాబట్టి మీరు గ్రాడ్యుయేషన్ రిలేటెడ్ స్పెషలైజేషన్ తీసుకోవచ్చు మేడం. మీరు ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయండి. ఒకవేళ ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడం లేకున్నా కూడా మేము తర్వాత స్పెషల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అటెండ్ అయ్యి మీరు MBA అడ్మిషన్ తీసుకోవచ్చు. అబ్సల్యూట్లీ మీకు ఎలిజిబిలిటీ MBA కోర్స్ చేయడానికి ఉంటుంది మేడం. నెక్స్ట్ కాలర్. గుడ్ ఈవినింగ్. హలో. హలో మేడం, నేను రాజేష్ గారు మాట్లాడుతున్నాను, గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి. చెప్పండి. నేను ఇప్పుడు లాస్ట్ ఇయర్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను మేడం, MBA చేయాలనుకుంటున్నాను. ఓకేనండి. ఓకే. అయితే నేను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి B.Com కంప్యూటర్ అప్లికేషన్ చేశానండి. అయితే MBAలో సిస్టమ్స్ ఒకటి HR చేద్దామని అనుకుంటున్నాను. ఆ రెండు కాంబినేషన్ ఎలా ఉంటది, నెక్స్ట్ జాబ్స్ ఎలా ఉంటాయి అన్నది. ష్యూర్. ఓకే. మీరు గుంటూరు నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి మోస్ట్ వెల్కమ్ టు హైదరాబాద్ అండి. ఇప్పుడు మీరు ఫస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి 1 year అయిపోయింది కాబట్టి మీకు గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే మీకు ఇయర్ వేస్ట్ అవ్వకుండా మేము 24th April స్పెషల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నాం. ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మీరు అపేర్ అయిన తర్వాత మీరు MBA సిస్టమ్స్ ఉంది, తర్వాత ఈ సిస్టమ్స్ అండ్ మీకు అదర్ స్పెషలైజేషన్ కావాలంటే 12 స్పెషలైజేషన్ కూడా తీసుకోవచ్చు. మీరు ఆటోమేటిక్గా హైదరాబాద్కి వచ్చేసేస్తే మీకు కావాలంటే పార్ట్ టైం ప్లేస్మెంట్ కూడా మేము ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. మీరు వచ్చేసేసి ఫస్ట్ ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అప్లై చేసేసి ఆ ఎంట్రన్స్ రాయండి. తర్వాత యాజ్ ఫర్ యువర్ కన్వీనియంట్ విల్ గైడ్ యూ టు. ఓకే. ఇప్పుడు ఈ డ్యూయల్ స్పెషలైజేషన్ అన్నారు సార్, అంటే ఆయన అడిగారు. ఎస్ మేడం. వన్ కైండ్ ఈజ్ ఇంట్రెస్ట్, ద అదర్ కైండ్ HR కాంబినేషన్ తో ఉందా అని అడిగారు. అవును. సో అంటే అది ఎట్లా తీసుకుంటాం? ఈ స్పెషలైజేషన్ అనేది జనరల్లీ వి గో ఫర్ ఇన్ ద సెకండ్ ఇయర్ వి ఆప్టెడ్. ఎస్. సో అంటే దీనివల్ల అదనంగా బర్డెన్ అవ్వడం కానీ, ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సి రావడం కానీ, ఎక్స్ట్రా ఎగ్జామినేషన్స్ అటెండ్ అవ్వడం కానీ ఉండదు. ఇప్పుడు యూనివర్సిటీస్లో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే స్టూడెంట్స్కి స్పెషలైజేషన్ HR హాస్పిటల్ మేనేజ్మెంట్లో అరగిచ్చేసి ఇచ్చినప్పుడు డ్యూయల్ స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. మార్కెటింగ్ ఫైనాన్స్ తీసుకోవచ్చు, మార్కెటింగ్ HR తీసుకోవచ్చు, బ్యాంకింగ్ ఫైనాన్స్ తీసుకోవచ్చు, ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ తీసుకోవచ్చు. ఈ రకమైన స్పెషలైజేషన్ తీసుకుంటాడు. కొంతమంది స్టూడెంట్స్ ద ఇంట్రెస్ట్ ఉన్న డ్యూయల్ స్పెషలైజేషన్, కొంతమంది స్టూడెంట్స్ అంటే డైరెక్ట్గా వాళ్ళకి ఆటోమేటిక్గా ఒకటే స్పెషలైజేషన్లో కావాలనుకుంటున్నప్పుడు అకార్డింగ్ టు ది స్టూడెంట్ ఇంట్రెస్ట్ మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్, దే కెన్ సెలెక్ట్. తర్వాత యూనివర్సిటీస్ ఇంకా చేసినంటే ఆల్మోస్ట్ ఆల్ ఈవెన్ ప్రాజెక్ట్లో ప్రాబ్లం అవుతుందని చెప్పి దే గివింగ్ ఆప్షన్ ఫర్ ది 2 papers. బిఫోర్ దట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేసి ఇంటర్న్షిప్కి వెళ్ళి, సపోజ్ కొంతమంది బ్యాంక్ టాప్ మోస్ట్ ఆఫీషియల్స్ ఉంటారు, దే నాట్ ఇంట్రెస్ట్ టు గో టు ది ఇంటర్న్షిప్ టు ది కంపెనీస్. పేరేంటే వాళ్ళు దేర్ ఇంట్రెస్టెడ్ MBA, కానీ వాళ్ళకి ఆల్రెడీ వేరే కంపెనీ బోర్డింగ్ ఇంట్రెస్ట్, వాళ్ళ కంపెనీలో కూడా ఇంట్రెస్ట్ ఉండదు. దే ఫీల్ ద సబార్డినేట్స్ దగ్గర. వాళ్ళకి యూనివర్సిటీ స్పెషలైజేషన్ ఏమి ఇచ్చిందనంటే ప్రాజెక్ట్ లేకుండా 2 papers రాసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా ప్రాజెక్ట్ చేసేంత ప్రయారిటీ చేసేస్తున్నారు. 2 papers ఆర్ అదర్వైజ్ ప్రాజెక్ట్. Those who are really need the job, the graduates, they go for the internship and learning the lot of things. So you are already in the field, they can and then management people, those are management lo untaru, graduation untundi. They are also interested to the management certificate, right? Skills. So they go for this not necessary for the project registration. Next caller. Good evening. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. నా పేరు భాష అండి, నేను B.Tech ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. ఓకే. నేను ఎలక్ట్రానిక్స్ ECE డిపార్ట్మెంట్.
దీనికి సంబంధించి ఎంబీఏలో స్పెషలైజేషన్ ఏమన్నా ఎలక్ట్రానిక్స్ చేస్తున్నారు రిలేటెడ్ గా ఆయనకి ఎంబీఏలో ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా స్పెషలైజేషన్? ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ లో మీకు ఎంబీఏ సిస్టమ్ లో తర్వాత కొన్ని వాటిలో కొంచెం మీకు ఆ రిలేటెడ్ కొన్ని పేపర్స్ టచ్ అవుతాయి. టోటల్ గా ఎలక్ట్రానిక్స్ బ్యాక్ డ్రాప్ తోని ఉండదు, కానీ మీకు ఎంబీఏలో కొన్ని పేపర్స్ మాక్సిమం కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. Okay. Maybe for more details, More you can details, come and consult and so that you'll come to know the curriculum and other syllabus details you'll come to know, and then you can decide మీరు ఒక examination date చెప్పారు. అవును, ఏప్రిల్ 24 చేస్తుంది. నౌ ఈ స్టడీయింగ్ ఎంబీఏ ఫైనల్ ఇయర్, బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు, ఇంజనీరింగ్ చేస్తున్నాడు కాబట్టి నౌ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ ది ఇంజనీరింగ్ డిగ్రీ ఓన్లీ. The moment you got your degree, you come and join here. Next caller, good evening. గుడ్ ఈవినింగ్ మేడం, నా పేరు రంగూరు. చెప్పండి. ఓకే మేడం, నేను బీఎస్సీ నర్సింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నర్సింగ్ అండి? అవును మేడం. ఓకే, మీ ఇంట్రెస్ట్? అయితే మా తెనాలి మేడం, అయితే ఎంబీఏ హాస్పిటాలిటీ చేయొచ్చా? హాస్పిటాలిటీ ఆర్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్? హాస్పిటాలిటీ అనేది కొత్త కోర్స్ ఒకటి ఉన్నట్టు కదా, మీకు రెండిటికి ఉన్న తేడా ఏంటో సార్ చెప్తారు. ఓకే, యు ఆర్ అబ్సల్యూట్ ఎలిజిబుల్ అండి. మా దగ్గర బిఎస్సీ ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అండ్ బిఫోర్ అది వేర్ ఎనీ ఆల్ ద కంపెనీస్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఇస్ నార్మల్. కానీ మీకు బిఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి స్పెషల్లీ వీఆర్ డిజైన్ ద కోర్స్ ఫర్ ది హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్. కొంత మీకు డాక్టర్స్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, కొంచెం హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, హాస్పిటల్ కదా, టోటల్ హాస్పిటల్ సంబంధించిన ఆల్మోస్ట్ ఆల్ 2-3 పేపర్స్ ఉంటాయి మీకు మేనేజ్మెంట్లో. కాబట్టి మీకు స్పెషల్ డిజైన్ ప్రోగ్రామ్ చేస్తామండి. బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు, ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ వాస్ ఎక్సలెంట్ ఫర్ యూ. మీరు ఆల్రెడీ మెడికల్ ఫీల్డ్ కి సంబంధించిన వారు కాబట్టి మీరు హాస్పిటల్ ఏరియాలో వర్క్ చేయాలంటే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ మోర్ సజెస్టబుల్ టు యూ అండి దెన్ హాస్పిటాలిటీ సర్వీసెస్. రెండింటికి మీకు ఇంకా వివరంగా తేడా తెలియాలి అంటే మీరు స్క్రీన్ మీద సార్ వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి, నోట్ చేసుకున్న తర్వాత కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ కాలర్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. నేను భవానీ మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు బీఎస్సీ ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. ఓకే భవానీ గారు. నేను బీఎస్సీలో మ్యాథ్స్, స్టాట్స్, కంప్యూటర్ సైన్స్ ఉంది. ఎంబీఏలో రిలేటెడ్ గా ఏ కోర్స్ అయితే బాగుంటుంది? కంప్యూటర్ సైన్స్ మీకు ఉంది. అవును, కంప్యూటర్స్, స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథ్స్. ఎస్ మేడం, మీరు ఫస్ట్ గ్రాడ్యుయేషన్ తో పాటుగా ఈ మధ్యలో ఐసెట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది, ఐసెట్ అప్లై చేయండి. ఐసెట్ ఎంట్రన్స్ కూడా కొంచెం ఫార్మల్గా మీరు ఆఫ్టర్ ది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ప్రిపేర్ అవ్వండి. మీకు ఎంబీఏ సిస్టమ్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ మీకు సూటబుల్ కాంబినేషన్ అండి. ఓకే, సో ఐసెట్ ప్రిపేర్ అవ్వండి. ఇన్ కేస్ ఐసెట్ ఏమైనా డిసప్పాయింటింగ్ గా ఉంటే సార్ తర్వాత చేయండి. వాట్ అదర్ ఆప్షన్స్ యూ హ్యావ్ అనేది లెట్ యూ నో అండి. సో విల్ టేక్ ఎ స్మాల్ బ్రేక్ అండ్ కంటిన్యూ. ఓకే మ్యామ్, థాంక్యూ. గైడ్ లో కాసేపు విరామం. ఈరోజు మనం ఎంబీఏ అలాగే ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కి సంబంధించిన డీటెయిల్స్ చర్చించుకుంటున్నాం. స్టే విత్ us. వివాహాది శుభకార్యాలకు మరియు పండగలకు మహిళలు మెచ్చే వస్త్రానందరం శ్రీ గద్వాల్ వీవర్స్ సొసైటీ. మార్కెట్ లో మరెవ్వరూ ఇవ్వలేని అత్యంత తగ్గింపు ధరలు. శ్రీ గద్వాల్ వీవర్స్ సొసైటీ, అమీర్పేట్. ఆకర్షణీయమైన డైమండ్స్ అండ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ తో మీ అందం ఆభరణం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు. అక్క, ఇది నీకు నచ్చిందా? ఏంటి విశేషం? నీ బర్త్డే. అది సెప్టెంబర్ లో. ఓ కాదు కాదు, నీ వెడ్డింగ్ డే. అది పోయిన నెల. సరే, ఇది నీకు. బాగుంది, కానీ దేనికి? నీ బర్త్డేకి. అది అక్టోబర్ లో. ఓ, అప్పుడు నీ వెడ్డింగ్ డే. అక్క, నాకు అసలు పెళ్ళే కాలేదు. Chennai Shopping Mall 2nd Anniversary Double Delight Offer. ఒకటి కొంటే ఒకటి ఉచితం. చెన్నై షాపింగ్ మాల్ 2nd Anniversary Double Delight Offer.
వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి గైడ్ లో మనం ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, అలాగే బీబీఎం కోర్సులకు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉన్నాము. అలాగే డైరెక్ట్ గా ఎంబీఏ చేయాలంటే ఏంటి, ఐసెట్ లేకుండా ఎంబీఏ ఆప్షన్స్ ఏమున్నాయి, ఈ మధ్య ఎంబీఏలో వచ్చిన స్పెషలైజేషన్స్ ఏంటి, మన ఫీల్డ్ కి రిలేటెడ్ గా ఏవైనా ఎంబీఏ కోర్సెస్ ఉన్నాయా, ఈ వివరాలన్నీ మీరు ఇవాళ గైడ్ కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ 9010234789, అలాగే 9010234341. మీరు మాకు ఈమెయిల్ కూడా చేయొచ్చు, vanithaguide@gmail.com మెయిల్ ఐడి. అండ్ మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి వాళ్ళు మనతో ఉన్నారు నాగార్జున ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ సుధాకర్ గారు. సార్ కాలర్ ఉన్నారు. హలో, నమస్తే. హలో అండి, చెప్పమ్మా. నేను సుందరిని మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ నేను ఎంబీఏ ఐటీ చేస్తున్నాను, పార్ట్ టైం అన్నమాట అది. యాక్చువల్లీ ఎంబీఏ అయిపోయాక ఆప్షన్స్ ఏంటి, అసలు ఏంటి అని కూడా అర్థం కాలేదు. జస్ట్ అంటే రైట్ నౌ జాబ్ చేస్తున్నాను నేనైతే, కానీ నేను చేసే జాబ్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. వాట్ కుడ్ బి ద ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఎంబీఏ టు గెట్ ద బెటర్ ఆపర్చునిటీస్? ఓకే మేడం, మీరు ఏ యూనివర్సిటీలో చేస్తున్నారు ఇప్పుడు ఎంబీఏ? మీరు ఐపీ ఓయూ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. స్పెషలైజేషన్ ఏంటి మీది? ఫైనాన్స్ అండి. ఫైనాన్స్ అన్నా సింగిల్ స్పెషలైజేషన్ అండ్ డ్యూయల్ స్పెషలైజేషన్ ఉందా? రైట్ నౌ సింగిల్, అంటే మైనర్ హెచ్ఆర్ అండి, సింగిలే. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఎంబీఏ చేస్తున్నారు కాబట్టి మీ ఎంబీఏ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందా? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో ఉన్నారా? ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిందా? ఫస్ట్ ఇయర్ అయిపోయిందండి, సెకండ్ ఇయర్ కి వచ్చేసారు. సెకండ్ ఇయర్ మీరు ఆల్మోస్ట్ ఆల్ మీకు ఏదైతే స్పెషలైజేషన్ ఉందో ఫైనాన్స్ అండ్ హెచ్ఆర్ లో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు బెస్ట్ ఆపర్చునిటీ వచ్చేస్తుంది. ఎంబీఏ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మీకు ఎక్కడైతే ప్రాజెక్ట్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ చేసే కంపెనీలోనే మీకు మంచి ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మా నుంచి ఏమైనా మీకు గైడెన్స్ కావాలనుకుంటే మీరు ఒకసారి మా కాలేజ్కి వచ్చేసేయండి మేడం. డెఫినెట్ గా మీకు విల్ హ్యావ్ ఎన్ గైడ్ యూ ఇన్ ప్రాపర్ వే. వీ కెన్ సజెస్ట్ ఆల్సో ఫర్ ఎన్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ. ఓకే, నెక్స్ట్ కాలర్. గుడ్ ఈవినింగ్. నమస్తే మేడం. చెప్పండి సార్. నమస్తే మేడం, చంద్రశేఖర్ గారితో మాట్లాడతారు సార్. నమస్తే సార్. చెప్పండి. హలో సార్, మా పాప 10th క్లాస్ రాస్తుంది సార్. ఓకే, 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తుంది. సిఏ జాయిన్ చేయడానికి ఇంటర్మీడియట్ దేంట్లో జాయిన్ చేయమంటారు సార్? ఏడీజీ సిఏ. ఓకే, ఇంటర్మీడియట్ అంటే ఇప్పుడు సిఏని టార్గెట్ చేస్తూ ఓకే ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ తీసుకోవాలి, ఇంటర్మీడియట్ నుంచి సిఏ ఫౌండేషన్ తోటి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ రకమైన ఇన్స్టిట్యూషన్స్ లో జాయిన్ చేయాలి, ఇవన్నీ ఆయన డౌట్స్. టార్గెట్ ఈజ్ సిఏ అంటే మీరు సిఈసిలో బెస్ట్ అండి. అంటే సిఏ టార్గెట్ ఉంది కాబట్టి మీరు సిఈసి తీసుకుంటే ఆటోమేటిక్ గా దాని మీద సిఏ ఫౌండేషన్ కోర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. చేసినప్పుడు ఫ్యూచర్ లో కంప్లీట్ గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సిఏ ఫౌండేషన్ తర్వాత ఇంటర్ అవన్నీ కూడా కోర్స్ చేసుకోవచ్చు. నా సజెషన్ అయితే గో ఫర్ ది ఇంటర్ సిఈసి. ఓకే, నెక్స్ట్ కాలర్. హలో, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. చెప్పండి. ఇప్పుడు ఏటీఎంఏ గురించి కొంచెం చెప్తారా? ఏపీఎంఏ యు సెడ్ రైట్ సార్? ఏటీఎంఏ అంటే కెన్ యూ గివ్ us ఫుల్ నేమ్ అండి? ఇది అంటే ఎంబీఏ కోర్స్ కి ఏ యూనివర్సిటీ ఆఫర్ చేస్తోందండి ఈ కోర్స్? ఈ కోర్సు మన స్టేట్ నుంచి విశాఖపట్నం అంబేద్కర్ యూనివర్సిటీ, అంబేద్కర్ కాలేజీ అవుతుందండి. హైదరాబాద్ లో ఒక కాలేజీ, ఇలాగా 3 కాలేజీల నుంచి ఏటీఎంఏలో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు పంపిస్తున్నారు. ఏపీఎంఏ స్టాండ్స్ ఫర్ వాట్ అండి? మేనేజ్మెంట్ అప్లికేషన్స్ ఏంటది? అది మేనేజ్మెంట్ అప్లికేషన్స్ అండి. మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారా కోర్సుకు సంబంధించి? అంటే ఈ మధ్య టెస్ట్ కండక్ట్ చేశారండి ఏటీఎంఏది. మీరు పని చేయండి సార్. కెన్ యు జస్ట్ మెయిల్ us vanithaguide@gmail.com మెయిల్ ఐడి అండి, vanithaguide@gmail.com. దీనికి సంబంధించిన నిపుణులతోటి మీకు సరైన సమాధానం అందించే పాసిబిలిటీస్ మేము చూస్తాము. మీరు మాకు ఈమెయిల్ చేయండి మీ డౌట్ ఏంటో. నెక్స్ట్ కాలర్. గుడ్ ఈవినింగ్. చెప్పండి. హలో, డిస్టెన్స్ డిగ్రీ చేస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు ఎంబీఏ రెగ్యులర్ ప్రోగ్రామ్ కి చేయొచ్చండి మామూలుగా? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను గుంటూరు నుంచి అండి. ఓకే సార్. ఎంబీఏ రెగ్యులర్ గా చేయొచ్చు.